వెల్కమ్ టు MMC న్యూస్. ధన్యవాదాలు చేస్తూ ఉన్నటువంటి సోదరులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదేదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద రుద్దేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. తమ అవినీతి అక్రమాల పాపాలను ఎదుటి వారిపై పెట్టడంలో జగన్ అనుభవం PhD చేశారు. అయితే గత 5 ఏళ్ళు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు. అదేవిధంగా అందులో భాగంగానే చిత్తూరు జిల్లా మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారు. అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ 24 ఆఫ్రికాకు వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23వ తేదీన జోగి రమేష్ను ఇంటికి గెలిపించుకున్నారు. జనార్దన్ రావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు రావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు. అయితే గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ గ్రూప్లో పెట్టుకుని జే బ్రాండ్లు మాత్రమే తయారు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో లక్షల మందికి అనారోగ్యం పాలయ్యారు. అదేవిధంగా ముడుపుల సొమ్ముతో మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు భూములు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడిన వైసీపీ నేతల బండారు మద్యం కుంభకోణంలో రికార్డు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్ ఖాతాలో MDగా పెద్దిరెడ్డి స్వర్ణలత, మిథున్ రెడ్డి తల్లి పేరుతో 5 కోట్లు జమ అయినట్టు సిట్ తేల్చింది.